యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఈ రోజు మీరు సుప్రీంకోర్టు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం కోరిందయ్యా? ఈ రోజు ఏం కోరింది? వీళ్ళు చట్టబద్ధంగా వచ్చిరా లేదా అని చెప్పేసి కోరింది. అదే విషయం కదా. దాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో సహకరించి మంచి రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగా లబ్ధి పొందారా అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గోండు మిత్రులు మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో వస్తున్నటువంటి నిధులలో ఈ రోజు 30% ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 30% ప్రజలకు 67% నిధులను గత 50 సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వము ఖర్చు చేస్తా ఉన్నది. ఈ రోజు 70% ఉన్నటువంటి ప్లేన్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు 30% నిధులు మాత్రమే ఖర్చు చేశారు. దీన్ని బట్టి చూడండి మీరు, 70%కు 30% ఎక్కడా, 30%కు 65% ఎక్కడా? ఈ రోజు ఎవరు లబ్ధి పొందిరు? చరిత్రను ఒకసారి తెలుసుకోవాలి. మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. అయ్యా ఈ రోజు 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బహుశా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి బంజారాలను ఒకవేళ తీసేసినట్లయితే మీ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అవుతాయి? మీరు ఉన్నటువంటి ఎంత శాతము? 10% రిజర్వేషన్ లో మీకు వర్తించే శాతం ఎంత? 3%. 3% ప్రకారంగా మీకు ఎన్ని రావాలి? 3, 4 రావాలి. కానీ ఈ రోజు మీరు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి మీరు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు చట్టసభలలో మీరు ఒక 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. మేము ఈ రోజు ఒక 52 లక్షల మంది జనాభా కలిగినటువంటి బంజారాలు ఎంతమంది ఉన్నారే? రేపు తీసేస్తే మీ యొక్క పరిస్థితి ఏంటిది? అంటే ఒక్కొక్కటి ఇంతకుముందు ఉన్నటువంటి పీసా చట్టాన్ని తుంగలో దొక్కే విధంగా మీ ప్రయత్నాలే జరిగినాయి. ఈ రోజు గ్రామ సభ తీర్మానం లేకుండా ఏ పనులు జరగవద్దు అంటే దాన్ని మీరు తుంగలోనే తొక్కిరు. ఈ రోజు ఈ అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు కావచ్చు, వాటిని కూడా తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తా ఉన్నారా మీరు? మీ రాజకీయ లబ్ధి కోసం అయితే మీరు చేసుకోండి. కానీ ఈ రోజు స్నేహపూర్వకంగా కలిసి ఉన్నటువంటి కోయ, గోండు, లంబాడ, ఇక్కడ ఉన్నట్టు ఏరుకుల, యానాది, బిల్లము లాంటి ఈ జాతుల మధ్య చిచ్చులు పెట్టే ఈ అధికారం మీకు లేదు. మీరు ఆ జాతులలో పుట్టినటువంటి చీడ పురుగులుగా గుర్తించక తప్పదు. మీరు ఇలాగే చేస్తే రేపు ఎలాంటి పరిణామాలు జరిగినా దానికి ముఖ్య బాధ్యత వహించవలసిన బాధ్యత మీ పైన ఉంటది. కాబట్టి ఈ రోజు నేను బంజారా మిత్రులకు చెప్పేది ఒకటే, ఏదో వాళ్ళు చేస్తురు కదా అంటే భారత రాజ్యాంగం ప్రకారము మనకు గుర్తింపు ఉంది. కానీ ఆయా రాష్ట్రాల యొక్క రిజర్వేషన్ పెంచడం కానీ తగ్గించడం కానీ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటది. కాబట్టి మనము చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. మనం ఏదో దొడ్డిదారిన వచ్చినలం కాదు. మనం ఈ రోజు భారతదేశ మూల నివాసులము. ఈ రోజు భారత జాతి కీర్తి పతాకాన్ని ఎగరేసినటువంటి గొప్ప వీరులం మనము. కాబట్టి ఈ రోజు ఎవరికో భయపడో ఈ కాకమ్మ కబుర్లకు, ఈ చప్పట్లకు ఏగో లొంగిపోవుడో బెదురుడు అనేది జరగదు. ఇది జరగని పరిణామము. కాబట్టి మేము ఈ రోజు ఎవరైతే స్వయంబాపురావు కావచ్చు, ఈ ఎవరైతే ఉన్నారో ఈ భద్రాచలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్ కావచ్చు, వీళ్ళకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. అయ్యా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోండి. మీ సత్తా ఏంటో చూడండి, మీ సత్తా ఏంటో చూపెట్టండి. కానీ ఈ ప్రజల మధ్య స్నేహపూర్వకంగా జీవిస్తున్నటువంటి ఈ అమాయక ప్రజల మధ్య చిచ్చు పెట్టి మీరు రాజకీయాలు చేస్తామంటే మాత్రం కంపల్సరీ బొంద పెడతాం. మీకు మేము చేసే ఒక హెచ్చరిక ఏంటిదంటే, కలిసిపోతే మేం కలిసి ఉంటాము, కానీ చిచ్చు పెట్టే రకంగా ఈ రోజు మీరు ప్రవర్తన ఉంది. మీతోటి ఎవరు చేపిస్తారో కూడా మాకు తెలుసు. ఎందుకంటే గొడ్డలి పట్టుకొని చెట్టు నరుకుతుంది, కానీ ఏమనుకుంటున్నాము? గొడ్డలితోటి నరికినాం అనుకుంటున్నాం, కానీ ఆ గొడ్డలికి ఆధారము చేయలేకపోతే ఆ గొడ్డలి నరకదు. కాబట్టి మీతోటి ఎవరైతే మీరు గొడ్డలిగా ఈ రోజు వాడబడుతురు, మీతోటి ఎవరైతే నరికిస్తారో వాళ్ళెవరో మాకు తెలుసు. వాళ్ళ పనిని కూడా ఈ రోజు మేము తప్పకుండా పడతాం. దీనిపైన ఇక ముందు కూడా ఇలాంటి కవ్వింపు చర్యలకు మీరు పాల్పడితే మా సమాధానం అనేది ఎట్లా ఉంటుందో భవిష్యత్తులో మీరు చూడబోతారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మంచి స్నేహపూర్వక వాతావరణంలో జీవిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టి మీరు రాజకీయాలు చేద్దామంటే కుదరదు సుమా. తస్మత్ జాగ్రత్త.